చేతుల్లోకి తీసుకున్నారు. సో వాళ్ళు మరి రౌడీ షీటర్ పోలీసుని చంపేయండి కనుక రౌడీ షీటర్ని చంపారు అనే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రియాజ్ మీద 40 కేసులు ఉన్నాయని చెప్తాను, 39-40 కేసులు ఉన్నాయని చెప్తాను. ఈ 40 కేసుల్లో మరి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవస్థలో లోపమా, లేకపోతే పోలీసు వైఫల్యమా, లేకపోతే చట్టంలో లొసుగులా, దేని వల్ల ఈయన బయట తిరుగుతున్నాడు, ఎందుకు దొంగతనాలు పాల్పడుతున్నాడు, ఇన్ని దొంగతనాలు ఇన్ని కేసులు ఎందుకు అవుతున్నాయి, ఇన్నిసార్లు 4-5 సార్లు ఎందుకు జైలుకు పోయిండు, ఇవన్నీ గమనించాలి కదా చెప్పాలంటే. మరి ఇలాంటి వాళ్ళు వదిలేస్తే రేపొద్దున ఏమైతుంది? ఇప్పుడు పోలీసు లైన్ లో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్నే కత్తితో పొడిచి చంపడం అనేది మరి దేనికైనా తెగిస్తాడు కదా రేపొద్దున. అవును, దేనికైనా తెగిస్తాడు. అవసరమా సమాజానికి అంటున్నా వీళ్ళు. రెండోది, ఇప్పుడు చట్టంలో పట్టుకున్నారు, పట్టుకున్నారు, తర్వాత ఆయన ఒక పాయింట్ నేను అన్నకు అదే చెప్తున్నా వెంకటరెడ్డి అన్నకు. సరే మనం రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చుగా కానీ సమాజం క్షేమేమో మనందరికీ ముఖ్యం అల్టిమేట్ గా. నేనేమంటున్నా, ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫ్రెండ్లీ తీసేయాలి, ఫ్రెండ్లీ పోలీస్ అని తీసేయాలి అంటున్నా నేను. కుల్లా దాంట్లో దాచే నో ఫ్రెండ్లీ, కఠినంగా వ్యవహరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, కానీ రౌడీ షీటర్లకి మర్డర్స్ కి రేపిస్ట్లకి ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల దాన్ని లొసుకులు వాడుకుంటున్నారు వీళ్ళు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, సమాజంలో బాధ్యత గల ఉంటాడు, వాడికి పోలీస్ తోటి ఏం పని ఉండదు. ఇట్లాంటి నేరస్తులకే కదా ఇబ్బంది, వాళ్ళకంత బెనిఫిట్ జరిగేది. నేను ఏమంటున్నా, ఇప్పుడు వాడు ఇన్ని కేసుల వరకు 30-40 కేసులు ఉన్నాయి అంటే ఫ్రెండ్లీ నేచర్ కదా. ఫస్ట్ కేసులో ఈ బలగొడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. డీజీపీ గారు కూడా అదే చెప్పారన్న, ఎందుకంటే ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, కానీ నేరస్తుల విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, కఠినంగా ఉండాల్సిందే అని చెప్పారు. ఆయన అదే వైఖరితో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చూపించారు. సో కొత్త పోలీస్ బాస్ అంటే నిజంగా శివధర్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఇది ఉందో, గతంలో 2019లో మీరు అన్నట్టు ఇందాక ఎల్బీ నగర్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ ఇష్యూలో దిశ ఎన్కౌంటర్ తరాలో జరిగినప్పుడు కూడా ప్రజల నుంచి మద్దతు వచ్చింది. కానీ ఇదే పోలీసులకి రేపు పొద్దున ఇప్పుడు అక్కడున్న గన్ లాక్కునే క్రమం కావచ్చు, తర్వాత అక్కడున్న మరి ఆర్ఐ కాల్పు జరపడం కావచ్చు, వీళ్ళపై మరి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, తర్వాత మరి సామాజిక కోణంలో ఆరోపణలు చేసే వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వీళ్ళు కూడా ఆ అంశంలో మరి అందరికీ సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో సంవత్సరాల తరబడి ఇప్పటికీ మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు మరి ఏదైతే అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఇప్పటికీ ఆయన విచారణలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కనుక చట్ట పరిధిలో చేస్తే బాగుండేదేమో అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుందన్న. అందుకోసమని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇదొక అగ్రెసివ్ మూమెంటు. సో మొత్తానికి కొత్త పోలీస్ బాస్గా శివధర్ రెడ్డి గారు చేసిన దానికి అందరూ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి మంచి ప్రశంస వస్తుంది. కానీ ఆ తెర వెనుక జరిగేది కొంత ఇప్పటికీ సజ్జనార్ గారు మరి ఆ కేసులకు అటెండ్ అవుతున్నారు, ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నారు కనుక సో దాంట్లో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు మనం ఎట్లా చూడొచ్చు అంటారు? నేనేమంటున్నా ఇప్పుడు ఆ పతాక స్థాయికి క్రైమ్ రేట్ పోతుంది, ఆ తీవ్రత వస్తుంది అంటే నాకు కొంతమంది పోలీస్ అధికారులు నా మిత్రులు ఉన్నారన్న, వారు నాతో చెప్పుకున్న మాటలు నేను ఈ రోజు మీకు డిబేట్ లో చెప్తున్న సందర్భం వచ్చిందని. చెప్పండి. మా చేతులు పెట్టేసి లా అండ్ ఆర్డర్ చేయమంటారు, ఎట్లా చేస్తాము అని నాతో వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు చెప్తున్నా. ఎవడు వచ్చినా వాడిని ముట్టుకొని లేదు, పట్టుకొని లేదు, కొట్టేది లేదు, తిట్టేది లేదు. వాడు ఎంత నేరస్తుడన్నా తీసుకుపోయి ఆ సెల్లో కూర్చోబెట్టాలి, పొద్దున రిమైండ్ చేయాలి. ఈ దుస్థితి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం ఈ ఫ్రెండ్లీ తీసుకొచ్చి పోలీసుల చేతులు కట్టేసిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా కి నేరస్తుల పట్ల ఎట్లాంటి సానుభూతి కానీ నేరస్తుల పట్ల ఎట్లాంటి దాన్ని ఏమంటారు అంటే క్షమాభిషం ఉండకూడదు, కఠినంగా వ్యవహరించాలా. అప్పుడు నీకు ఇక్కడ వరకు పరిస్థితి రాదు అన్న ఉద్దేశం. గోరుతో నువ్వు గొడ్డల్లాగా తీసుకొచ్చే అవకాశం ఉండదు. ఇక ఎక్కడైతే స్టార్టింగ్ లో వాడు క్రైమ్ చేస్తూ మొదలు పెట్టినంటే అక్కడనే వాడు ఒత్తిపడాలి. ఇక వాడు జీవితంలో క్రైమ్ అంటే భయపడాలా. నీకు ఇక్కడ ఎన్కౌంటర్ స్థాయి వరకు రాదిక. నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే హెచ్ఆర్ మోహన్ గారు పోలీసులు నిజంగా ఒక పోలీసుని చంపినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు, కానీ ఇదే అంశంలో ఒక సాధారణ మనిషిపై కూడా అంటే సాధారణ వ్యక్తిపై కూడా జరిగిన క్రమంలో ఇలాంటి అగ్రెసివ్ యాక్షనే ఉండాలని కూడా మరి ఒక వాదన వినిపిస్తుంది కదా. నిజంగా పోలీసులకు మీరు ఏం సూచనలు చేస్తారు చెప్పండి? 100కు 150%
ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమే, కానీ మీరు ఒక రక్షక బట్టలు ఉన్నారు కాబట్టి సమాజానికి మీరు రక్షించాలా. ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సామాన్యుడికి జరిగిన ఇదే రియాక్షన్ ఉంటే డెఫినెట్గా పోలీస్ వ్యవస్థపై ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మళ్ళీ కూడా మీకు చెప్తున్నానన్నా, పోలీస్ వ్యవస్థకు చేతులు కట్టేసి వదిలేసేయాలా. వాళ్ళకు ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒక స్థాయి వరకు పెట్టుకోండి. మిగతా ఈ నేరస్తుల విషయంలో మట్టుకు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ వదిలేస్తే ఇంతటి పరిస్థితికి రాదు అని నా ఉద్దేశం. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒకటే, ఇప్పుడు ఆత్మరక్షణకు చేస్తున్న క్రమంలోనే చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఆయన రేపొద్దున వదిలేస్తే రేపొద్దున ఇంకొక 10 మందిని కూడా చంపే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళని ముందే తుంచేయాలి. చిన్న చిన్న నేరాలు చేసినప్పుడే, ఇట్లా దొంగతనాలు పాల్పడ్డప్పుడే ఆ రోజు కఠినంగా తీసుకుంటే డెఫినెట్ గా రేపొద్దున ఇంత పెద్దవాళ్ళు నిన్న కేసులు కాకపోయేది. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. రేపొద్దున దేనికైనా తెగిస్తారు వీళ్ళు, దేనికైనా పాటుపడతారు. డెఫినెట్ గా పోలీసు డిపార్ట్మెంట్